వివేక బుద్ధి, నిత్య అనిత్య వస్తు వివేకం. దీన్నే వివేక బుద్ధి అంటారు. నిత్య అనిత్య వివేకంతో జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకోవాలి. నిత్య వస్తువు ఏమిటి? మోక్షం. అనిత్య వస్తువు ధర్మార్థ కామాలు. మీ జీవితం అర్థవంతంగాను, ప్రయోజనకరంగాను, విలువైనదిగాను ఉండాలి అంటే మీరు మోక్షానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ధర్మార్థ కామాలను వదులుకోకూడదు, కానీ అవి అంతిమ లక్ష్యాలు కాదు. అవి అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షం పొందటానికి మార్గాలు అని అర్థం చేసుకోవాలి. ఆహారం కోసం పని చెయ్యాలి, తిండి తినాలి. ఎందుకు? జీవించి ఉండటం కోసం. జీవించి ఉండటం ఎందుకు? ఆత్మజ్ఞానం పొందటం కోసం. ఆత్మజ్ఞానం పొందటం ఎందుకు? మోక్షం పొందటం కోసం. మోక్షం ఎందుకు అంటే సంసార నివృత్తి, దుఃఖ నివృత్తి కోసం. కాబట్టి వివేక బుద్ధితో మనిషి తన జన్మను సార్థకం చేసుకోవాలి. జన్మరాహిత్యం పొందాలి. జనన మరణ చక్రం నుండి బయటపడాలి. ఇదే వివేక బుద్ధి అంటే.